వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గత ఆదేశాల్లో మార్పు ఉండదు అని స్పష్టం చేసింది. వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గత ఆదేశాల్లో మార్పు ఉండదు అని స్పష్టం చేసింది. जो स्टेट गवर्नमेंट्स है और यूटीज हैं जो पिछले ऑर्डर्स थे कोर्ट के उनको भी और जो आज का ऑर्डर है उसका जो कॉम्प्लायंस है उसे इंश्योर करेंगी। और साथ में आज के जजमेंट में एक इम्पोर्टेंट चीज और है, जो म्युनिसिपल अथॉरिटीज के ऑफिसर्स हैं और जो उनके कर्मचारी हैं उन्हें एक प्रोटेक्शन की बात भी की गई है कि अगर वो अपनी ड्यूटीज को परफॉर्म करते हैं, जो डॉग बाइट के केसेज को स्टॉप करने के लिए जो एबीसी प्रोग्राम है उसे इम्प्लीमेंट करने के लिए, जो भी और मेजर्स है उन्हें इम्प्लीमेंट करने के लिए, तो उनके खिलाफ कोई भी क्रिमिनल एफआईआर या कोई भी क्रिमिनल केस वगैरह नहीं होगा। मतलब जिसे हम कहते हैं कि एक सामान्य प्रक्रिया के तहत। और बाकी जो आज के जजमेंट की कॉपी है वो जब पूरी अपलोड हो जाएगी तो उसके बाद आपको डिटेल्ड बिंदु हम बताएं। का जो प्रॉब्लम है उसको कोर्ट ने कैसे रिकॉग्नाइज किया है और क्या आदेश अथॉरिटीज को? हाँ, मैं आपको बताऊं, मैंने आपको स्टार्टिंग में ही बताया कि आर्टिकल 21 के अंतर्गत जो राइट टू लाइफ है उसे एक इम्पोर्टेंट फंडामेंटल राइट मानते हुए ये चीज इंश्योर करने की कोशिश की गई है, जिसमें आज के जजमेंट में आप लोगों ने सुना भी होगा कि देश के अलग अलग हिस्सों में ये बताया गया कि कहाँ कितने डॉग बाइट के केसेज हुए हैं। इवन पिछले साल में भी कई लाख केसेज डॉग बाइट के हुए हैं और इस साल भी आप अलग अलग डिस्ट्रिक्ट में जाएंगे तो कई डिस्ट्रिक्ट में थाउजेंड्स ऑफ केसेज हैं, हंड्रेड्स ऑफ केसेज हैं डॉग बाइट के। तो सीधी सी बात निकल के यही आती है कि जो राइट टू लाइफ का हमारा फंडामेंटल वो है राइट है, उससे किस तरह से इन स्पिरिट इंश्योर किया जाए, किस तरह से उसे लागू किया जाए ताकि जो हमारे बच्चे हैं, बूढ़े हैं, स्कूल जाने वाले हमारे स्टूडेंट्स हैं वो बिना किसी फियर के अपनी जगह पे जा सके। उन्हें ये नहीं हो कि हम 5-6 लोग एक साथ जाए, बच्चा है अकेला जा रहा है, स्कूल जा रहा है, तो वो सीधा जा सके, उसे कोई फियर ना हो। ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, వీధి కుక్కల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అయితే చెప్పింది. సో గత ఆదేశాల్లో మార్పులు అయితే ఉండవు అని చెప్పేసి దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, వీధుల వెంబడి తిరిగే కుక్కల నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. గతంలో తాము ఇచ్చినటువంటి ఆదేశాలను సవరించాలి లేదా ఉపసంహరించుకోవాలి అంటూ జంతు ప్రేమికులు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసినటువంటి పిటిషన్లను న్యాయస్థానం పూర్తిగా తిరస్కరించింది. జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. పాఠశాలలు, ఆసుపత్రులు, కళాశాలలు, బస్ స్టాండ్లు, అదేవిధంగా రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, ఇటువంటి బహిరంగ ప్రదేశాల్లో సున్నితమైన ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తప్పనిసరిగా తరలించాలి. అదేవిధంగా అలా పట్టుకున్నటువంటి కుక్కలకు వ్యాక్సినేషన్, టీకాలు లేకపోతే స్టెరిలైజేషన్, కుక్కల సంతాన నియంత్రణ ఆపరేషన్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ అదే పబ్లిక్ ప్రదేశాల్లో వదిలిపెట్టకూడదు. వాటిని శాశ్వతంగా డాగ్ షెల్టర్స్, ఆశ్రయ కేంద్రాల్లోనే ఉంచాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. వీధుల్లో ఆహారం పెట్టడంపై కూడా నిషేధం విధించింది. సాధారణంగా వీధుల్లో లేకపోతే బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం వేయటం పైన నిషేధం కొనసాగుతుంది. స్థానిక యంత్రాంగం కేటాయించినటువంటి ప్రత్యేక ప్రదేశాల్లో అంటే డెసిగ్నేటెడ్ ఫీడింగ్ స్పాట్లో మాత్రమే వాటికి ఆహారం అందించాలి. దేశంలో కుక్కల కాట్లు అదేవిధంగా దాడుల సంఖ్య ప్రమాదకరంగా పెరిగిపోవడంతో కోర్టు ఈ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యానిమల్ బర్త్ కంట్రోల్ నియమాలను సరిగ్గా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారులు విఫలమయ్యారు అంటూ కూడా పేర్కొంది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపైన కోర్టు ధిక్కరణ అదేవిధంగా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామంటూ సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో స్పష్టం చేసింది. నీలిమ. రైట్, థాంక్యూ కృష్ణ.